ఉన్నాడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు. ఆయన నీళ్ళు లేకుండా ఉంటే నీళ్ళు వస్తున్నాడు, వస్త్రం లేకుండా ఉంటే వస్త్రాన్ని వస్తున్నాడు. ఇంకా రోజు ఏమంటున్నాడంటే మన జీవితంలో మనం తెలుసుకోలేని సత్యాన్ని మనకు తెలియజేస్తున్నట్టు కాబట్టి గొప్ప మేలు ఆయన మనకు చేస్తూ ఉన్నాడని ఏమున్నామని మరించేవారుగా కనపరిచేవారుగా ఏమున్నామని గొప్ప చేసేవారుగా మనం ఉండాలని ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాం. ఆ గొప్ప చేసే విధానాన్ని ఇంకొకసారి మీకు నాకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు మనం గొప్ప చేస్తూ ఉంటామంటే మన కంటికి కనబడినప్పుడు బిడ్డ కావాలని అడిగాం, దేవుడు ఇచ్చాడు. కంటికి కనపడుతుంది కాబట్టి ఏం చేస్తూ ఉంటాం, దేవుడిని గొప్ప చేస్తూ ఉంటాం. కంటికి కనబడిన సత్యము ఆయన మనకు నేర్పిస్తున్నాడు. దేవునికి మహిమ కలిగిన కంటికి కనబడిన మర్మాన్ని ఆయన మనకు నేర్పిస్తున్నాడు. దీన్ని బట్టి దేవుడిని మరింతగా మనం సూచించి గణపరిచేవాడిగా మనం ఉండాలి. అట్లట్లా దేవుడు ఏదైనా కార్యం చేస్తే కానీ మనం సూచిస్తాం, దేవుడు ఏదైనా కార్యం చేస్తే మనం సంతోషపడతాం. కానీ మన కంటికి కనపడిన వాటి గురించి మనం ఎట్లా సంతోషపడతామంటే అది కూడా నేర్పిస్తానన్నాడు. దేవుడికి మహిమ కలిగిన దయాళుడు ఆ దయాళుడు దేవుడు తన దయ చొప్పున మన ఆకలి తీరుస్తూ, తన దయ చొప్పున మన ఆశలు తీరుస్తూ మన హృదయాన్ని సంతోషింపజేసే దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన ఆ హృదయాన్ని ఎప్పుడు సంతోషింపజేస్తూ ఉంటారంటే హృదయానికి ఒక కోరిక ఉంటారు, హృదయానికి ఒక ఆలోచన ఉంటాడు, ఒక ఆశ ఉంటాడు. అప్పుడు సంతోషం కలిగింది. ఏ కోరిక లేదు, ఏ ఆలోచన లేదు, ఏ ఆశ లేదు మనలో. అప్పుడు మనకి ఏం చేసినా కానీ హృదయం ఎముకలు వచ్చినట్టుగానే ఉంటుందండి. మన హృదయం ఎప్పుడైతే ఆశ ఉంటుందో, ఆశ తీర్చబడుతూ ఉన్నప్పుడు హృదయం సంతోషపడుతూ ఉంటాం. అందుకే దేవుని ఇంటికి వచ్చే మనం ఆశతో వచ్చేవారిగా ఉండాలని చెప్తున్నారు. దేవునికి మనం కలుగున ఆశతో వస్తూ ఉన్నప్పుడు ఆయన మన జీవితాన్ని ఏ విధంగా బలపరుస్తున్నాడంటే దేవుని యొక్క వాక్యము చేత ఆ వాక్యము జీవనదిగా దేవుని మార్గాన్ని మనకు చూపిస్తూ, దేవుని మార్గంలో మనం నడిపిస్తూ ఆయన తన యొక్క వాక్యం అనే ప్రవాహం యొక్క మనం నడిపిస్తున్నందుకు దేవునికి మహిమ కలుగునగాక. ఇంకా చెప్తూ ఉన్నాడు, ఈ రోజున ఆయన సర్వసత్యాన్ని ఆయన్ని గుర్చిన సంగతిని మనకు వివరిస్తూ సంతోషింపజేసే దేవుడిగా ఉన్నానని చెప్తున్నాడు. ఎంతమంది సంతోషించలేదు ఏమన్నా మనకి మనం కలిగిన ఈ సంతోషాన్ని మనం ఏం చేయాలి, కాపాడుకోవాలి. ఈ రోజున నీ యొక్క ఆలోచన చేసి దేవునికి నేర్పించాలని, నీ ఆలోచన చేసి నిన్ను బలపరచాలని, నీ హృదయాన్ని ఉల్లసింపచేయాలని ఆయన సంతోషంతో నీతో మాట్లాడబోతున్నాడు. అదే సంతోషం మీరు ఏం చేయాలి, కాపాడుకో. రేపొద్దున మళ్ళీ ఇంకొక మనసుతో మనం వస్తే మళ్ళీ జరుగుద్ది, మళ్ళీ వెనక్కెళ్తాడు, మళ్ళీ మనకి దెబ్బలు, మళ్ళీ మనకి ఆయస్కరమైన పరిస్థితులు. అటువంటి స్థితి నుంచి దేవుడు మనం విడిపిస్తూ మేలు చేస్తున్న తండ్రిగా మనతో మాట్లాడుతున్న దేవుడికి మనం కలిగిన వాక్యంలో రాయబడిన సంగతులు మనతో దేవుడు చెప్తూ ఉన్నారు. కీర్తనకారుడు రాస్తూ దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మహిమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని ప్రభావం ఏం చేస్తూ వచ్చిందంటే దేవగారు ప్రాణులంతా మొక్కలు చేస్తూ వచ్చినారు. అంటే ఆ మొక్కలు చేసే విధానం మనిషి కళ్ళకి ఎట్లా ఉందంటే ప్రభావం వెళ్ళింది, దాన్ని కాసి అవి మొక్కలు అయిపోయింది. ఆ ప్రభావం కనపడిందా? రక్తస్రావం కలిగిన స్త్రీ ఏసయ్య వస్త్రాన్ని ముట్టింది. వస్త్రాన్ని ముట్టినప్పుడు అమేమైంది, స్వస్థత నొందింది. ఆయన ప్రభావం నాలోకి వచ్చింది. లేకపోతే ఆ ప్రభావాన్ని ఎవరన్నా చూశారంటే చూడలే. కానీ ఏసయ్య ఏమంటున్నాడు, నాలో నుండి ప్రభావం పొందింది. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు నీకు నాకు చెప్తున్నాడు, ఆయన ప్రభావంతో ఆయన మహిమతో వద్దిల్లదానగా నేను నిన్ను జీవిస్తూ ఉన్నానని ప్రభుత్వాలు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన ప్రభావం చేత అరణ్యంలో ఆకులు రాల్చబడుతూ ఉన్నాయి. ఆయన ప్రభావం అదేమన్నా కనబడుతుందా అంటే కనబడుతుంది.
దేవుని కార్యం అనేది కంటికి కనపడదు. దేవుని కార్యం మన కంటికి కనపడదు. కంటికి కనబడేదాన్ని చూసి మనం ఏం చేస్తున్నాం? సంతోషపడుతూ ఉన్నాం. కంటికి కనబడిన రీతిగా ఆయన నీ కొరకు నా కొరకు ఎన్నో కార్యాలు జరిగిస్తూ ఉంటాం, ఎన్నో మేలులు చేస్తూ ఉంటాం, ఎన్నో ఉపకారాలు చేస్తూ ఉంటాం, అన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటాం. ఆ అరణ్యములో ఆకులు రాలినప్పుడు దేవుని ప్రభావంతో అవి రాసపడుతుంది అంటారు. అరణ్యములో ఏళ్ళు ఈనకని అంటున్నారు. దేవుని ప్రభావం ఇవన్నీ కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రభు ఎందుకు మాటలు మనకి జ్ఞాపకం చేస్తున్నాడంటే దేవుని ప్రభావాన్ని బట్టి ఆయన క్రియ, ఆయన కార్యములు ఏ రీతిగా ఉన్నాయో మనం తెలుసుకోవటం. నా దగ్గరికి ఏసై వచ్చాడు అని నేను నా కనులతో చూస్తే, లేకపోతే నాకు దర్శనం కలిగితే నేను చెప్పగలుగుతాను. లేకపోతే నేనేం చేస్తూ ఉంటాను? ఏసయ్య ఎక్కడో ఉన్నా అని అనుకుంటూ. కానీ ఈదనాన్ని దేవుడు ఏమంటాడంటే ఆయన ప్రభావం చేత, మహిమ కలిగిన దేవుని ప్రభావం చేత మనల్ని బలపరిచి నడిపించగలిగిన దేవుడుగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ ప్రభావంతో భూమిని ఉండాలంటున్నా, ఆ మహిమతో భూమిని ఉండాలంటున్నా. ఇవన్నీ చెప్తున్న దేవుడు మన కార్యం చేస్తాడో చేయడా? చేస్తాడు. దేవునికి మహిమ కలిగిన చేస్తాడు కనుక అదే కార్యాన్ని ఈ మధ్య నేను జరిగించే దేవుళ్ళని కూడా దేవుడు సెలవిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు. ఆయన మాట సత్యము, ఆయన మాట నిత్యము నిలిచి ఉండే మాట. దేవునికి మహిమ కలుగునగా. నిత్యము నిలిచి ఉండే మాటలు మనం ఏ విధంగా గుర్తించుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలంటే ఈ మాటతో పోయేది కాదు. ఈ మాట ఇప్పటితో వెళ్ళిపోయేది కాదు. ఈ మాట నిత్యము నిలిచి ఉండేమాట, నిత్యము నిలిచి ఉండేమాట అని మనం గుర్తు పెట్టుకుని ఆ మాటను బట్టి మనం ఏం చేయాలి? ఆయన వైపే చూడాలి, ఆయన కోసమే చూడాలి. అప్పుడు మనం ఎప్పుడైతే ఆశపడితే ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో ఆ ప్రాణానికి దేవుడు ఏం చేస్తాడు? తృప్తి కలిగిస్తాడు. దేవునికి మహిమ కలుగునగా. తృప్తి కలిగిస్తూ ఉంటాడు. మాట విని మాటను విడిచిపెట్టేసాం. ఆ మాటను బట్టి ఎదురు చూడట్లేదు, ఆ మాటను బట్టి ఆశపడట్లేదు. నువ్వు దాన్ని విడిచిపెట్టావు కాబట్టి నువ్వు విడిచిపెట్టావు, ఇంకొక వ్యక్తి ఎవరన్నా దాన్ని పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారనుకో ఆయన ప్రభావం ఎక్కడికి వెళ్ళేది? ఆయన ఎదురు చూసేవాళ్ళు. వద్దు దాటిపోని దేవుడా, పోని వద్దు. నువ్వు కూడా దేవుని ప్రభావం, దేవుని మహిమ, ఆయన కృప చేత మనల్ని ఆవరించి అభివృద్ధి చేయడానికే సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాట, ఆయన నోటి మాట ప్రభావము కలిగిన మాట, ఆయన నోటి మాట ప్రభావము కలిగిన మాట. ఆ ప్రభావము కలిగిన మాట చేత దేవుడు తన క్రియను జరిగిస్తారు. దేవునికి మహిమ కలుగునగా. మొక్కలు మనం నాటిన మొక్కను దేవుడు నువ్వు పచ్చగా వద్దులు అన్నాడు అనుకో, ఆ మొక్క ఏం చేసింది? ఆ మాట వచ్చి, ఆ ప్రభావం వచ్చి దాన్ని తాకినప్పుడు ఆ మొక్క ఏం చేస్తూ ఉంటుందంటే ఎదుగుతూ ఉంటుంది, వర్ధిల్లుతూ ఉంటుంది. అదే మాట, ఆ మాటలో ఉన్న ప్రభావంతో దేవుడు ఎండిపోడు దాకా అన్నాడు అనుకో. కంటి గ్రంథంలో ఉంది, ఎండిపోడు దాకా అన్నాడు అనుకో. ఎండిపో ఏం చేస్తాడు? మాట్లాడు. ఆ మాటలో ఏముంది? ప్రభావం ఉంది. ఆ ప్రభావం కాస్త ఏం చేసింది? మొక్క ఎండిపోయేటట్లుగా చేస్తుంది. దేవుని మాట ప్రభావం కలిగింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆ మాటను నువ్వు జాగ్రత్తగా విని దేవుని నుండి విశ్వాసం కలిగి బ్రతకటానికి చెప్తూ ఉన్నాడు ఈ సంగతి. దేవునికి మహిమ కలుగునగాక. ఒకరోజు మనం దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వింటూ వచ్చాం. వినిన వాక్యాన్ని మనం హృదయంలో మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, దాన్ని స్మరించుకుంటూ ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? ఆ మాట యొక్క ప్రభావాన్ని, ఆ మాట యొక్క క్రియను
ఆయన జరిగిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. అదే సంగతులు పరిశుద్ధ గ్రంథం నుంచి మనకు చూపించబోతుంది. దేవునికి మహిమ కలుగునగా. ఈ ఉపవాస ప్రార్థన గుడికి మనం వెళ్ళబోతున్నాం. దేవుని చిత్తాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునగా. వెళ్ళబోయే ముందు 10 దినాలు చెబుతూ వచ్చు, నీవు నా మహిమను చూడబోతూ ఉన్నా, నేను నా సూచనలు నీకు చూపించబోతున్నానంట. ఆయన సూచక క్రియలు మనం చూపించాం కనుక నువ్వు దేవుని మాటను జాగ్రత్తగా నీ చెవిని పెట్టుకోవాలి, శ్రద్ధతో వినాలి. దేవునికి మహిమ కలుగునగా. వినినప్పుడు ఆ మాటలో ఏముంది ఇప్పుడు చెప్పండి? ప్రభావం ఉంది. ఆ ప్రభావం నీ కంటికి కనపడిందా? కనపడింది. మాట వెళ్ళి చెట్టును తాకింది, ఆ ప్రభావం వెళ్ళి చెట్టును తాకింది. చెట్టు ఏమైంది? ఎండిపోయింది. ఇక నువ్వు కాపు గాయకుండు కాక అన్నాడు. మళ్ళా చూసేసరికి ఏమైంది? ఎండిపోతుంది. ఈరోజు ప్రభు అంటున్నాడు మన జీవితంలో మనం జాగ్రత్తగా దేవుని దగ్గర దేవుని మాట వినటానికి మనసు పెట్టుకుంటే మన జీవితంతోనే ప్రభు ఏమంటున్నాడంటే, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టువని ఆయన వృద్ధి చేయగలిగిన దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టువని వృద్ధి చేసే దేవుడు దేనికి చేస్తూ ఉంటాడు? దేనికేక? తన ప్రభావం. దేవునికి మహిమ కలుగునగాక. తన మాట తన కోపం. ఏదమ్మా గ్లాసు నీళ్ళల్లా తెచ్చి చెట్టుకుపోలేదు అని మనం చూస్తూ ఉన్నాం అనుకో, అది నీ కంటికి కనపడుతుంది. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆ చెట్లే మనమై ఉన్నాం, మనుషులమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునగాక. నా మందిరంలో నాటబడ్డ చెట్ల, దేవునికి మహిమకరంగా నాటబడ్డ చెట్లు. ఆ చెట్లు ఇప్పుడు దేవుని ప్రభావం చేత ఏం కావాలి? వద్దున్నారు. దేవుని ప్రభావం చేత పచ్చగా ఉండాలి. దేవుని ప్రభావం చేత అవి ఫలించాలి, రాకులు రాలిపోకుండా అవి ఫలించాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఆ జీవితాన్ని నేను నీ ముందు ఇచ్చాను అని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ జీవితం కొరకు నువ్వు కూడా ఆశతో ఎదురు చూసి నీ ఆశను ఆయన తీర్చేది. నీ ఆశను ఆయన తీర్చేది. ఎప్పుడు తీరుస్తాడు ఆశను? నిజంగా నువ్వు ఆయన మాట యందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మాట యందు భయము కలిగి ఉన్నప్పుడు, ఆయన మాట అంటే నీకు భక్తి కలిగి ఉన్నప్పుడు, భక్తి కలిగిన వారి ఆశను ఆయన భంగం చేయలేరు. భక్తి కలిగిన వారి ఆశను ఆయన తీర్చే దేవుడిగా ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ ఆశను తీర్చడానికి ఆయన తన కార్యాభివృద్ధిని మనలో జరిగిస్తున్న దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. మరి ఉపవాస ప్రార్థన కోసం మనం సిద్ధపడుతూ ఉపవాస ప్రార్థనలో దేవుని గురించిన సంగతిని మనం తెలుసుకుంటూ అచ్చగా వద్దులుగా దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన మందిరంలో నాటబడినది అచ్చగా వద్దుగా. భక్తులు చెప్పిన మాట అది. నేనైతే నా దేవుని మందిర ఆవరణంలో పచ్చని ఒలివ మొక్క వలె ఉన్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. నువ్వు దేవుని మందిర ఆవరణంలో వదులుతున్న ఒలివ మొక్క వలె నీ జీవితాన్ని ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ విధంగా నిన్ను బలపరచాలని, నిన్ను తృప్తిపరచాలని ఆయన సమయాన్ని ఇచ్చి ఈ సంగతులన్నీ తెచ్చి నిన్ను ఆదరించి నీకు మేలు చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. కనుక ఈ ఉపవాస ప్రార్థన కూడిపట్టు మనం ఏం చేయాలి ఇప్పుడు? అక్కడికి వెళ్తే మనం ఆయన మందిరంలో ఒలివ మొక్కల్లాగా ఉంటామని మనము ఎవరినో చేసుకుని మనం రానవసరం. ఎవరు? నువ్వురా నీవు వచ్చి నీవు ఒలివ మొక్క వలె పక్కని ఒలివ మొక్క వలె నువ్వు కనబడు. ఆ నీడకి జనులు వస్తారు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆ నీడకి జనులు వస్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన మాటలు, ఇచ్చిన వాగ్దానాలే దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓకే గ్రంథం గ్రంథం తర్వాత 751 పేజీ.
పద్నాలుగో అధ్యాయము హోషేయ గ్రంథం 751 పేజీ 14 అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతాం. దేవునికి మహిమ కలుగును గాక. చెట్టు నాకు మనసు ఉన్నట్లు నేను అతని పొందును, తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. లెబానోను పర్వతము దాని వేళ్లు తనునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అతని నీడయందు నివసించు వారు మరలి వచ్చురు. దేవునికి మహిమ కలుగును గాక. ధాన్యము వలె వారు తిరిగి మొలుతురు, ద్రాక్ష చెట్ల వలె వారు వికసింతురు. లెబానోను ద్రాక్ష రసము వాసన వలె వారు పరిమళించురు. దేవునికి మహిమ కలుగును గాక. పేరు పెట్టుకుని నీవు నా బిడ్డవని చెప్పుకుని ఆయన నిన్ను బ్రతికించాలని ఆశ, ఎటువంటి ఆశ చెప్తూ ఉన్నాడు, ఎటువంటి తీర్మానము చెప్తూ ఉన్నాడు. మీ ద్వారా ఏ క్రియలు ఆయన చెయ్యాలని ఆలోచన కలిగి ఉన్నాడో చెప్తూ ఉన్నాడు. సంగమా, ఇది నీకు నాకు మనందరికీ చెప్తున్నామా. దేవునికి మహిమ కలుగునగా. నేను ఈ విధంగా ఉంటానని చెప్తున్నాను. చెట్టు నాకు మనసు ఉన్నట్లు నేను అతనికి ఉండును. దేవునికి మహిమ కలుగునగా. చెట్టుకు మనసు ఉన్నట్లుగా ఆ చెట్టుకున్న మనసు ఏం చేసింది? మనము ఏదైనా ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చెట్టుకున్న మనసు రాకులు అతుక్కుని ఉంటాయి, అతుక్కుపోయి ఉంటుంది. కురుస్తూ ఉంటాయి చక్కగా. దేవునికి మహిమ కలుగులుగా. ఇంకా చెప్తున్నా, చెట్టు మనసు ఉన్నట్లుగా ఉంటాను అంటున్నాడు. తర్వాత తామర పుష్పం పెరిగినట్లు అతడు అభివృద్ధి నొందును. దేవునికి మహిమ కలుగులుగా. తామర పుష్పము పెరిగినట్లుగా అతడు అభివృద్ధి నొందుతాడు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే, మనం ఎక్కడున్నామంటే మనం లోకంలో ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుని ప్రణాళిక పక్షంగా, దేవుని ఉద్దేశం పక్షంగా లోకమనే ముడికూరో లోకమనే మానవులను ఉన్నప్పటికీ కూడా నేను ఎట్లా చూడాలనుకున్నాడు? ఆయన తామర పుష్పమని అంటారు, అభివృద్ధి చేయాలని. దేవునికి మహిమ కలుగును గాక. తామర పుష్పం ఎక్కడి నుంచి వచ్చింది? బురదలో నుంచి వచ్చి పైకి వచ్చి బురద తెచ్చుకుంటుంది, తెచ్చుకోవచ్చు. ఆ కింద ఆ మురికి ఏమన్నా అవి తెచ్చుకుంటుందా పైకి అంటే అసలు దాని కంటే అంట. దేవునికి మహిమ కలుగునగా. నీ బ్రతుకు ఈ విధంగా బ్రతికేస్తాడు ఆయన తీర్మానం కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. సంగమా, నీకు క్షేమము కలగటానికి ఈ మాట చెప్తూ ఉన్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునగాక. యేసుక్రీస్తు దయాళుడు, ఆ వెంజలిన దేవుడు అంటూ ఉన్నాడు. నీవు నా పక్షము, నేను నీ పక్షము జరిగే క్రియ. దేవునికి మహిమ కలుగునగాక. ఈ క్రియ కొరకు ఎదురు చూస్తూ ఉన్నావా? నీకు ఇచ్చిన మాట కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు, ఆశపడుతూ ఉన్నావు అంటే ఇంకొకసారి నీకు జ్ఞాపకం చేసుకున్నావు. రేపొద్దు నువ్వు ఉపవాస ప్రార్థనలు నిన్న ఏం చేస్తున్నది? పొరగలోని లోకమని మురికిలోని నిన్ను పైకి పెరిగేటట్లుగా చేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అక్కడి నుంచి ఆయన అభివృద్ధి చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ విధంగా చేయటానికి ఆయన 7 దినాలు కూడా దీవించి దేవుని నామ మహిమార్థంగా ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు? తామర పుష్పం ఎక్కడ ఉంటుంది? నీళ్ళల్లో ఉంటుంది. అది మొదటి ఎక్కడి నుంచి బయలుదేరింది? మధ్యలో బురదలో నుంచి బయలుదేరింది. పైకొచ్చి ఏం చేస్తుందంటే జనాన్ని ఆకర్షిస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. తామర పుష్పాన్ని మాకైతే దగ్గరలో చెరువు ఉంది, అంత లోతు అక్కడ పోయి తీసుకునేవాడుగా. దేవునికి మహిమ కలుగునగా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నారంటే, నీవు జనులకు దేవుని బిడ్డగా, నీవు జనులను
దేవుని వద్దకు నడిపేసడానికి దేవుడు నీకు మార్గాన్ని సిద్ధపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. నిన్ను పెంచుతూ ఉన్నా, నిన్ను పోషిస్తూ ఉన్నా, నిన్ను అభివృద్ధి చేస్తూ ఉన్నా. నీ ద్వారా అక్కడ ఆ పుష్పం ఏ విధంగా పరిమళిస్తూ ఉందో, ఆ పుష్పం ఏ విధంగా వికసిస్తూ ఉందో దాని గురించి మనసు మనకు ఎక్కడ కలిసింది? మా దగ్గర కలిసి. దేవునికి మహిమ కలుగునగా. దేవుని నామ మహిమార్థంగా ఆయన ప్రభావంతో ఆయన చేసే క్రియలు దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. తర్వాత చూసినప్పుడు లెబానోను పర్వతము దాని వేళ్ళు కనున్నట్లు వారు తమ వేళ్ళు కన్నుదురు. దేవునికి మహిమ కలుగునగా. లెబానోను పర్వతం వేలు కలిగినట్లుగా వాళ్ళు వేరు తల్లేవారు. అంటే భూమి లోనకి వేరులు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. వేరు కనటమంటే భూమి లోనకి దిగిపోవటము. దేవునికి మహిమ కలుగునగా. అంటే అప్పుడు భూమి లోపలికి వెళ్ళిపోతే ఆ చెట్టుకి ఏమవుతుంది? బలం వస్తుంది. వేరు పైన చెట్టుకు బలం ఉండదు. భూమి లోపలికి ఎప్పుడైతే వెళ్తూ ఉందో అప్పుడు చెట్టుకు బలం వస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. ఆ విధంగా నిన్ను చూడాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగునగా. నిన్ను చూడాలని ఆశపడుతూ ఉంటాడు. ఈ మాట ఎటువంటి మాట? ప్రభావం కలిగిన మాట. ప్రభావం కలిగిన మాట. ప్రభావం కలిగిన ఈ మాటలు నీ మనసులో ఉంచుకుని ఒకసారి నువ్వు అడుగుతావు, ఏముంది నేను ఈ విధంగా ఉండాలయ్యా, నీ ప్రభావంతో నన్ను ఈ విధంగా తెచ్చు, ఈ విధంగా నన్ను బలపరుచు అని నీవు అడిగితే నీ ఆశనే కదా ఆయన తీర్చాడు. ఆశపడుతానని కదా ఆయన తృప్తిపరిచే. నీ ఎదురు చూస్తూ ఉంటే ఈ విధంగా నేను ఎదగాలను ఎదురు చూస్తూ ఉంటే నిన్నే ఆయన సమస్యలు పోనీకోకుండా ఎదుగుంపజేసేది దేవుడికి మనకు కలగలగా. హల్లెలూయా. మంచి దేవుడు అయినా మహిమగలిగిన దేవుడు. ఆయన కీర్తి మన నోట ఉండటానికి, ఆయన నామాన్ని మనం స్మరించటానికి ఆయనే తన కార్యాన్ని జరిగించే దేవుడిగా ఉన్న దేవుడికి మహిమ కలుగునగా. హల్లెలూయా. నేనేదో చేశాను, నేనేదో కీర్తిస్తానని కాదు, ఆయన కీర్తి మన నోట ఉండటానికి ఆయనే తన కార్యాన్ని జరిగించే దేవుడు. దేవుడికి మహిమ కలుగునగా. నువ్వు దేవుని కీర్తించే బిడ్డ, దేవుని గణపరిచే బిడ్డ, దేవుని మహిమపరిచే బిడ్డ, గొప్ప చేసే బిడ్డ. నీ నోటిని నింపేది ఎవరంటే ఆయనే. ఆయన ఆయన చేసే క్రియ మన కంటికి కనపడుతుంది. ఆయన చేసే క్రియ మన యొక్క హృదయానికి అగోచరంగా ఎట్లా జరిగింది అంటే ఆయన చేసి చూపించేది. దేవునికి మహిమ కలుగునగా. నిరుత్సాహ పాడవద్దు, నిరుత్సాహపడవద్దు. మాటలు వింటూ సంతోషపడు, మాటలు వింటూ ధన్యవాదాలు అనుకుని దేవుని యందు ఆనందించు. నిన్నే కదా దేవుడు జీవిస్తుంది, నీతోనే కదా దేవుడు మాట్లాడుతుంది. దేవునికి మహిమ కలుగునగా. మన బ్రతుకు ఎండిపోతూ ఉన్నా, మన బ్రతుకు విశ్వంసలైన స్థితిలో ఉన్నా ఆ బ్రతుకుని తీసుకోవడానికి ఏమన్నాడు? నేను నీకు చెట్టుకు మంచున్నట్లుగా నేను నీకున్నాను అంటున్నా. తర్వాత తామర పుష్పం పెరిగినట్లుగా నేను నిన్ను వృద్ధి చేస్తానంటున్నా. దేవునికి మహిమ కలుగునగా. ఆయన ఇచ్చిన మాట నువ్వు పట్టుకోగలరా? దేవుని వాక్యం అంటుంది. ఆయన మాటలు మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకునే వారిగా ఉంటాం. అర్థమగారు ఏదైనా అంటే అది పట్టుకోవద్దు. ఏ మాట పట్టుకోవాలి? ఏసై మాట పట్టుకోవాలి. ఏసై మాట గట్టిగా పట్టుకుని ఆయన కొరకు రోషం కలిగి మనం బ్రతికే వారిగా మనం ఉంటాం. ఈ సమయంలో ప్రభు అంటూ ఉంటాడు, మంచి దేవుడిగా, మహిమ కలిగిన దేవుడిగా ఈ మాటలు గట్టిగా నువ్వు ఎప్పటి వరకు పట్టుకోవాలి? అంతము వరకు. అంతము వరకు నువ్వు ఈ మాటలు గట్టిగా పట్టుకోవాలి. పట్టుకుంటే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మాటలు పట్టుకున్నట్టు నిన్ను కూడా ఆయన బాధపడుతూ, నిన్ను కూడా గొప్ప చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. ఘనమైన నామలో చెవి గల వారు ఆయన గుర్తున్న సంగతులు వినేవారిని దేవుని యొక్క కలిగిస్తాం. చెవి కలిగిన వారుగా మనం ఇది ప్రభు మాటలు వింటూ ప్రభు నన్ను ఏం చేయమన్నాడు? సంతోషించాలి, ఆనందించాలి. దేవునికి మహిమ కలుగునగా. ఇది ఎప్పుడు లేదు అని నువ్వు నిశ్చేపు విడిచేవా? ఇది ఎప్పుడు జరిగింది అని నువ్వు మనసులో విడిచేస్తున్నావా? నువ్వు నీలో విశ్వాసం ఉందా? ఆ సమయంలో ఉండదు. నువ్వేమైపోతున్నావు? ఆ సమయంలో ఇది ఎప్పుడు జరిగింది అనుకుంటే అవిశ్వాసం. అవిశ్వాసులు కాక విశ్వాసుగా బ్రతకటానికి అని చెప్పి నమ్మదగిన దేవుడు ఆయన
నమ్మదగిన దేవుడు. ఆ నమ్మదగిన దేవుని దగ్గర నీ జీవిత దినములనట సుఖంగా సౌఖ్యంగా దేవుని నామ మహిమార్గంగా బ్రతకటానికి ఆయన నీ గురించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మన గురించి ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. మరి నా గురించి ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు నా మనసు ఏం చేయాలి? ఆయన సంతోషపడాలి. నాకు నువ్వు చెట్టుకు మంచు తోడైనట్లుగా నాకు నువ్వు తోడై ఉన్నావయ్యా అని నా హృదయం ఆయన బట్టి సంతోషపడాలి. మన మనసు కూడా ఆయన బట్టి సంతోషపడాలి. నిజంగా అటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే, అటువంటి ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడు మనం చూస్తూ ఉన్నాడు, నిరంతరం మనం చూస్తూ ఉన్నాడు. నేను సంతోషపరుస్తానని, నేను వృద్ధి చేస్తానని ఈ కుమార్తె లేకపోతే ఈ కుమారుడు నా వైపు చూస్తూ ఉన్నాడు అని ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఆయన వైపు చూసే వారికి, ఆయన వైపు తిరిగిన వారికి ఆయన కూడా వారి వైపు తిరిగే దేవుడుగా, వారి పక్షానికి వచ్చే దేవుడుగా. దేవునికి మహిమ కలుగునగాక. తొట్టి వచ్చాడు మన ఎక్కడికి చెప్పండి, మీరు నా వైపు తిరగండి, అప్పుడు నేను మీకు క్షేమం కలిగేటట్టు నేను మీ వైపు తిరుగుతాను. దేవునికి మహిమ కలుగునగాక. అని మనం ఏం కాడికి కూడా మనం మంచి వైపు తిరుగుతూ ఉంటాం, మంచి వైపు తిరుగుతూ ఉంటాం. మనిషికి అసాధ్యము, దేవునికి సంవత్సరము సాధ్యము. దేవునికి మహిమ కలుగునగాక. మనసు ఎప్పుడు దేవుని మీద పెట్టుకున్నప్పుడు దేవుడే అసాధ్యం అని తనని సాధ్యపరచగలిగిన గనుడైన దేవుడితో మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యను చూస్తే ఆయనకు అసాధ్యం అనేది ఏదైనా ఉందా? ఆయనకు సంవత్సరము సాధ్యము. దేవునికి మహిమ కలుగునగాక. ఈరోజు అంటూ ఉన్నా లెబానోను పర్వతం అంట అది వేళ్ళు కన్నుతూ ఉన్నట్టుగా లేఖనాలు జరుగుతుంది. లెబానోను పర్వతము దాని వేళ్ళు కన్నట్లు వారు తమ వేళ్ళను కన్నెదురు. దేవునికి మహిమ కలుగునగాక. అది ఏ విధంగా బలంగా మారుతూ ఉందో ఆ విధంగా ఆయన నమ్ముకున్న వారు, ఆయన తట్టు తిరిగిన వారు, ఆయన నుండి విశ్వాసం ఉంచి ఆయన మాటలు విని సంతోషపడుతున్న వారు వాళ్ళు కూడా ఆ విధంగానే ఉంటారని చెప్తున్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అంత మంచి మాటలు కూడా ఇంత మంచి ఈ మంచి మాటల్ని మనం విడిచిపెట్టేసి మనం ఇంకా అవివేకంతో ఆలోచన చేస్తూ ఉన్నాం అనుకో, దేవుడు ఏం చేస్తాడు? ఈ మనిషికి రాట్లేదు, ఈ వ్యక్తికి నా మాట తెలియట్లేదు, ఈరోజు మళ్ళా మీరు జ్ఞాపకం చేసుకుంటా. నువ్వు భయపడొద్దు, నువ్వు అవిశ్వాసిగా ఉండొద్దు, విశ్వాసంతో ఉండి నీ జీవితాన్ని కట్టేది, నీ జీవితాన్ని బలపరిచేది, నీ జీవితాన్ని తృప్తిపరిచేది, నీకే మేలు చేసేది దేవుడు. దేవునికి మహిమ కలుగునగాక. ఘనమైన దేవుడు, ఆయన కార్యములు ఘన కార్యములు ఆయన చెప్తున్నాడు. పర్వతంతో పోల్చుకుంటూ లెబానోను పర్వతం నీళ్లు చల్లుకున్నట్లుగా ఆయన తోడైన ప్రజలు ఆ విధంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన తోడైన విధంగా నీతో నాతో కూడా ఆయన మాట్లాడుతున్నాడు. మనందరి జీవితాల పైన బలపరిచి మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఈ రోజున ఈ చెప్పు ఈ మాటలు బట్టి మన ఆశ ఎట్లా ఉండాలి? మన ఆశ ఎట్లా ఉండాలి? మన ఆశ ఎట్లా ఉండాలి? మనుషులను చూస్తే నేను అసలు వేస్తే అనమాంటున్నాడు అనుకున్నాను. మనుషులను చూస్తే ఏనుగు పిల్లలాగా ఉంటామంట, మనసు చూస్తే ఏనుగు పిల్లలాగా ఉంటుందంట. ఈ మాట నేను ఎప్పుడు ఇప్పుడే అంటున్నాను. అదేం చెప్తాను అనుకోండి. దేవుడు అంటే మనుషులను చూస్తే ఏనుగు పిల్లలా, మనసు చూస్తే ఎనుకు పిల్లలాగా, ఎనుకు పిల్లలాగా మనసు ఉంటుంది. ఆ మనసుని మనకు ఎట్లా ఉండాలి? నిబ్బరం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. నిబ్బరం కలిగి మనం ఉంటాం. నిబ్బరం కలిగి మనం ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని సంతోషిస్తూ, ఎవరిని బట్టి నిబ్బరము, ఎవరిని బట్టి ధైర్యము, ఎవరిని బట్టి సంతోషము, ఆయన బట్టి ఆయన ఉన్నాడని కనుక నన్ను గుర్తు సంతోషిస్తున్నా, నన్ను గుర్తు ఉత్సవిస్తున్నా, నేనున్నానని అని
ఆయన కూడా మనకు చేసే దేవుడుగా దేవునికి మహిమ కలుగును. మనం మన జీవితంలో ఏదో అవసరమైన దాన్ని బట్టి మనం ఏం చేస్తుంటాం, మన అమ్మ నాన్నతో చెప్తూ ఉంటాం, పిల్లలంతా చెప్తూ ఉంటాం. ఎందుకని మన అవసరం తీస్తే అమ్ముండను నానుండను, లేకపోతే మన అక్కర తీస్తే మనకు దేవుడు అనుగ్రహించిన వస్తున్నాడని వారి వైపు చూస్తూ ఉంటాం. వారి వైపు చూస్తూ మనము అపనమ్మకితో ఉంటాం. ఉంటాం కొన్నిసార్లు అంటున్నారు, అక్కడ ఉండాను, ఇక్కడ ఆ విధంగా ఉండటానికి లేదు, ఇక్కడ ఆ విధంగా ఉండటానికి లేదు. ఎందుకంటే దేవుని యొక్క మాట ప్రభావం కలిగిన మాట. ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, ఆయన నమ్ముకోదగిన సహాయకుడు, ఆయన నమ్మదగిన దేవునితో వచ్చిన సహాయం కలుగును గాక. ఆయన మీద నువ్వు నమ్మకం పెట్టుకుంటే ఆయన సహాయం చేస్తాడో లేదో, ఆయన నా అవసరాన్ని అక్కడ తీరుస్తాడో లేదో అని మన మనసునే పరిస్థితులు కాదు. భర్త మీద నమ్మకం పెట్టుకున్నా, నాన్న మీద నమ్మకం పెట్టుకున్నా, అమ్మ మీద నమ్మకం పెట్టుకున్నా, స్నేహితుల మీద నమ్మకం పెట్టుకున్నా తీరుస్తారో లేదో కానీ అక్కడ బాగా నమ్మకం ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి బాగా నమ్మకం ఉండవలసిన చోట బాగా అపనమ్మకం ఉంటుంది. మన కొట్టివేయడానికి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. దేవుడికి మహిమ కలుగున గాక. హల్లెలూయా. మంచి దేవుడిగా ఆయన మనందరికీ అంటే నేను నిన్ను సంతోషింపజేసే దేవుడు, సంతోషింపజేసే దేవుడు జ్ఞాపకం చేసుకో. నీ బ్రతుకునే ఒక పర్వతం కొనాలి. పర్వతం ఏ విధంగా వేలు తన్నుతూ ఉందో, అది ఇంకా వ్యాపిస్తూ ఉందో, ఇంకా పెరుగుతూ ఉందో, ఆ విధంగా నీ బ్రతుకును కూడా మన బ్రతుకును కూడా సంగమా నిన్ను బట్టే దేవుడు మాట్లాడుతూ ఉంది. నీ బ్రతుకును కూడా దేవుడు ఆ రీతిగా రుజువు చేయాలని, ఆయన మాటలో ప్రభావం ఉందని నువ్వు మరవకు, ఆయన మాటలో శక్తి ఉందని నువ్వు మర్చిపోకు. ఆయన మాట చేత నువ్వు ఆ విధంగా గొప్ప చేయాలని ఆయన మాటను వినిపింపజేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. హల్లెలూయా. ఘనమైన దేవుడు ఈ రోజున మనందరితో కూడా చెప్తూ ఉన్నాడు. వాళ్ళు ఆ విధంగా ఏరు కన్నేవారుగా ఉంటారు. తర్వాత 6వ వచనంలో అతని కొమ్మలు విశాలముగా పెరుగును, దేవునికి మహిమ కలుగునగా. ఆ చెట్టు కానీ చూడగన్నా అతనికి కొమ్మలు ఇప్పుడు ఏమైపోతున్నాయట, విశాలంగా పెరుగుతూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. మన గురించి మన ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీవు దేవుని సన్నిధానంలో నువ్వు ఖచ్చితంగా దేవుని కొరకు ఈ విధంగా బ్రతకాలని తీర్మానించుకుంటే నీ కొమ్మల్ని అదేం చేస్తున్నాడు, విశాల పరుస్తూ ఉన్నాడు. విశాలంగా దేవునికి మహిమ కలుగునగా. ఆ కొమ్మలు ఎందుకు విశాలం అవుతూ ఉన్నాయి, ఎందుకు విశాలం అవుతూ ఉన్నాయి? ఈ చెట్టుకు ఆకు వచ్చింది, ఆకు ఇంకొక ఆకు రంగాలు ఈ ఆకు తారుతూ ఉంటాం, ఎండుతూ ఉంటాం. ఆ ఆకు చేసిన ఏ మనిషి అన్నా దాగుతాడా? దాగలేదు. అదే కొమ్మ వేస్తే ఆ కొమ్మ నిండా ఆకులు వచ్చి ఆ కొమ్మ నీడకు మనుషులు వస్తబట్టింది, పక్షులను వస్తుంది లేదా కొమ్మ వేసి నిన్ను నన్ను కూడా ఆయన రీతిగా వృద్ధి చేస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగా. ఏసయ్య ఘనమైన నామములో ఈ రోజు మన హృదయాన్ని ఆనందింపజేస్తున్న దేవుడికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. నా గురించి చెప్తూ ఉన్నాడు నా దేవుడు అని మీ మనసునందుకు సంతోషం. నన్ను ఈ విధంగా పెంచాలని నా గురించి దేవునికి ఆలోచన, నన్ను వృద్ధి చేస్తాడు నా దేవుడు అని నమ్మిక ఉంచి సంతోషపడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. అతని కొమ్మలు విశాలమవుతూ ఉన్నాయని రాయబడుతూ వచ్చింది. తర్వాత విశాలముగా పెరుగును, ఒలీవచెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును. దేవునికి మహిమ కలుగునగాక. ఒలీవచెట్టుకున్నంత సౌందర్యము అతనికి కలుగును. దేవునికి మహిమ కలుగునగాక. ఒలీవచెట్టు ఎదుగుతూ, ఒలీవచెట్టుకి మరణం ఉందా అంటే అది ఎప్పుడు కూడా ఎట్లా ఉంటుంది, పచ్చగానే ఉంటుంది. ఇంకా అదేం చేస్తూ ఫలిస్తూ ఉంది. దానిలో నుంచి ఏం చేస్తూ ఉన్నారు, తైలాన్ని చూస్తూ ఉన్నారు. ఆ తైలం ఏం చేస్తూ ఉన్నారు, రాజుని అభిషేకిస్తూ ఉన్నారు.
దేవునికి మహిమ కలుగునగా. దాని సౌందర్యం చెప్తూ మంచి దేవుడు, మహిమ కలిగిన దేవుడు మన జీవితంతో కూడా మాట్లాడుతూ అతనికి ఒలివ చెట్టుకున్నంత సౌందర్యం ఉండదా. దేవునికి మహిమ కలుగునగా. ఆ సౌందర్యం ఏంటి? ఎట్లా మరి నాలో నుంచి ఎట్లా చేస్తారు సైన్యం రోజుల ప్రభుత్వం దైవ జ్ఞానముతో నీవు నింపబడుతూ దైవ వాక్కు చేత దైవ జ్ఞానము చేత ప్రభావం కలిగిన మాటలు పలుకుతూ ఉంటాయి. నీ మాటే, నీ నోటి నుంచి దేవుడు పలికించే మాటే మరొక మనిషికి ఏమవుతుందో రక్షణ కలిగి, మరొక మనిషికి ఆదరిస్తూ, మరొక మనిషిని పెంచుతూ, మరొక మనిషిని దేవుని దగ్గరకు నడిపిస్తూ దేవునికి మహిమ కలుగునగా. ఒలివ చెట్టు ఉపయోగపడుతూ ఏ విధంగా అంటే దేవుని నామని గణపరుస్తూ ఉంది. దేవుని నామని గొప్పది. నీ సౌందర్యం కూడా దేవుణ్ణి గణపరచు, దేవుణ్ణి గొప్ప చేసే రీతిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగా. మంచి దేవుడిగా మంచి సంగతులను మనకు జ్ఞాపకం చేస్తాం. ఇంకా ప్రభుత్వం నేను ఎప్పుడు ఈ విధంగా అవుతాను అని నువ్వు అనుకుంటూ ఉంటే ఈ సమయ ప్రభుత్వం ఉన్నాడు. ఆయన మాటలను విని, ఆయన మాటను నమ్మి, ఆయన మాటను ప్రభావం కలిగిన మాటని నువ్వు విశ్వసించినప్పుడు నా విధంగా చేయగలను. దేవుడితో మహిమ కలుగునగా. అని నా నోట దేవుని మాట లేనప్పుడు, నా నోట దేవుని మాటలు ఇచ్చి నిలబెట్టుకుంటానని ఆయన చెప్పినప్పుడు, నిలుస్తున్నప్పుడే ఈ మాట నా మీద నా ద్వారా చెప్పించగలుగుతాను. ఈ మాట నా మాట నుంచుతాను అని ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత నేను ఎప్పుడు అట్ట అవుతాను అని నేను అనుకుంటూ అక్కడే గుర్తుంటే ఈ రోజు నీకు చెప్పగలుగుతానంటే విధానమైన మంచి దేవుడిగా హృదయాన్ని సంతోషింపజేస్తూ మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలిగినగా. ఒలివ చెట్టులకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబానోనుకున్నంత సువాసన అతనికి ఉండను. దేవుడికి మహిమ కలుగునగా. లెబానోను పర్వతం మీద దేవుడు ఆ పర్వతం మీద నుంచి ఏమవుతున్నట సువాసన వస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. దేవుని విధంగా నీ బ్రతుకు దేవుని నామ మహిమార్థంగా పరిమళించాలి. దేవుని నామ మహిమార్థంగా సువాసన వెదజల్లి వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగా. భక్తులంటూ ఉన్నారు, మనం క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునగా. ఆ పరిమళ వాసన ఉంది భక్ష్యార్థంగా. అది ఆ పరిమళ వాసనను గ్రహించుకోలేని వారి పని ఎట్లా ఉందంటే అది మరణపు వాసనగా కనపడుతుంది. రక్షణ పొందే వాళ్ళకి దేవుని వాసన కనపడుతుంది, దాన్ని పట్టించుకునే వాళ్ళకేమో మరణపు వాసన కనపడుతుంది. ఈరోజు చెప్తున్నాడు దేవుడు, ఈ భూలోకములో ప్రజలను చూస్తే భయం. ఆ ప్రజలు దేవుని మహిమార్థంగా మార్చబడటానికి నిలబెట్టుకున్న సంఘముగా ఆయన దీవిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. అని అంత్యకాలములో అపాయకరమైన కాలంలో సంభవించబోయే సంగతులను జాగ్రత్త కలిగి, మెలుకోగలిగి, దేవుని నామ మహిమార్థంగా నిలకడగలిగి నువ్వు ఎదుర్కొంటూ యేసుక్రీస్తు దేవుడిని సాటి చెప్పగలిగేటట్లుగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్న సంఘముగా జీవిస్తూ ఉన్నాను. నా సంఘమాని ప్రభు సెలవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు మనందరితో ప్రభు మాట్లాడు, మనందరినీ బలపడి, మనందరినీ దీవించి, మనందరి కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. మనమందరం కూడా ఏం కావాలి? ఆయన పక్షమైన ఆయన పక్షమైన ఆయన చెప్తూ నీవంతా నా కార్యములు వస్తూ ఉన్నాయి, నీవంతా నా క్రియలు వస్తూ ఉన్నాయి అన్నాడు దేవుడు. ఎందుకన్నాడు అన్నమాట? నువ్వు నేర్చుకుని నీ మనసు నిర్భరం చేసుకుని ఆయన కొరకు నువ్వు ధైర్యంగా నిలబడుతూ ఉంటుంది. నీవంటే ఆయన క్రియలు. దేవునికి మహిమ కలుగునగా. మనం నేర్చుకోవాల్సింది ఏమి నేర్చుకోకుండా నీ క్రియలు జరిగించు అంటే
అదే అంటారు, పిచ్చోడు పొద్దుగా అంటారు కదా. ఏం చేస్తూ ఉంటాడు, అది ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు. ఆ విధంగా కాక ఏ ఘనమైన నామలో మన జీవితాన్ని బలపరిచే దేవుడు, మన జీవితాన్ని తృప్తిపరిచే దేవుడు చెప్తూ ఉంటున్నాడు. నువ్వు జారిపోకుండా క్రీస్తు యేసునందు నిలకడగా నిలిచి ఉండు, దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నాను అంటే, పరిశుద్ధ గ్రంథంలో చూడండి చెప్పిన గ్రంథం దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకు అనగా, నేను జీవపు వెలుగులో నీవు నా అర్థములు సత్యించున్నావు, దేవునికి మహిమ కలుగునుగా. ఈ సంగతులన్నీ నీకు వివరంగా దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నదంటే, నువ్వు దారి పడకోకుండా ఇన్ని తప్పించి ఎక్కడ సంచరించాలని, జీవపు వెలుగులు దేవుని సన్నిధిలో సంచరించాలి, దేవునికి మహిమ కలుగునుగా. ఆ విధంగా నీ మనసును ఆయన దగ్గరికి తెచ్చి ఆయన మీద పెట్టు. అప్పుడు దేవుడు నిన్ను ఉపయోగించుకుని ఏం చేస్తున్నాడు, లెబానోను పర్వతపు సువాసన పరుగులిస్తూ ఉంది, దేవునికి మహిమ కలుగునుగా. ఈ రోజు చెప్తూ ఉన్నాడు, పర్వతపు సువాసన పరుగులిస్తా, దేవునికి మహిమ కలుగునుగా. వాక్యం విని వాక్యాన్ని నీ చెవిని పెట్టి చెవితో విని నీ హృదయం అందు వాక్యాన్ని భద్రం చేసుకుని ఆ వాక్యానికి స్థానం ఇచ్చి దేవుని వైపు చూడటం మొదలు. ఆ దేవుడే తన మాటల్లో ఉన్న ప్రభావం చేత తన క్రియను జరిగించడానికి సంగమా నువ్వు నడుము కట్టుకోన్నాడు. ఎన్నిసార్లు చెప్పాడు మనకు, లెక్కలు సార్లు చెప్పాడు, నీ నడుము కట్టుకో, లెక్కలు సార్లు చెప్తూ ఇంకొకసార్లు చెప్పాడంటే, ఉపవాస ప్రార్థన 7 రోజుల ఉపవాస ప్రార్థన మొదలు నుండి 2018 నుండి చెబుతూనే నడుము కట్టుకోవటం అంటే మనసును ధైర్యం కలిగి సిద్ధపరచుకోవాలి. ధైర్యం కలిగి రోజు కూడా జ్ఞాపకం చేస్తాం. దేవుని గుర్చిన క్రియలు, దేవుని సంగతిని మనము చూస్తూ దేవుని గుర్చిన నామ మహిమార్థంగా బ్రతకటానికి ఈ వాక్యాన్ని దేవుడు అనేది తెచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. మేలైన కార్యాలు మన దేవుడు మన జీవితంలో జరిగిస్తుంటాడు. మేలైన కార్యాన్ని బట్టి మనం సంతోషపడతాం, దుఃఖపడతాం. సంతోషం దేవునికి మహిమ కలుగునుగా. నా జీవితంలో ఎందుకు జరగదు, నా జీవితంలో వద్దు అని ఏడుస్తామా, సంతోషపడతాం. ఆమెను తనని తృప్తిపరచు అని చెప్పకుండా చేసేది కదా, తృప్తి చేసేది దేవునికి మహిమ కలుగును. చెబుతూ ఉన్నాడు, నువ్వు సిద్ధపడు, నువ్వు సిద్ధపడు. ఈ భూలోకములో బలాత్కారాలు, ఈ భూలోకములో రాక్షస తత్వాలు, ఈ భూలోకములో భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటారు. వాటిని బట్టి ఏం చేస్తున్నాం, భయపడుతాం, బెదిరిపోతాం. కానీ దేవుడు ఉన్నాడు, దేవుడికి భయపడాలి అని ప్రజలకు
భయం కలుగుతుందా అంటే కలుగుతుందంటే కలగట్లేదు. వాళ్ళు ఏమైనా చేస్తారేమో, వీళ్ళు ఏమైనా చేస్తారేమో, ఈ భయాలు కలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఏం చేశాడు? దేవుడిని చూపించుకొని మనుషులకు భయాన్ని గుర్తించాడు. ఈరోజు అంటూ ఉన్నాడు సార్, నువ్వు నిలబడితే, నువ్వు నడుము కట్టుకుంటే ఆయన చూపించుకుని ప్రజలకు భయం పుట్టించే దేవుడిగా ఉంది. దేవునికి మహిమ కలుగునగా అని భూజనులు ఆయన భయానికి ఏం చేస్తారంట? వణుకుతారు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన ఎవరు అనగా సర్వాధికారి, దేవునికి మహిమ కలుగునగా. ఉన్నదాన్ని లేనట్టుగా, లేని దాన్ని ఉన్నట్టుగా పిలవగలిగిన దేవుడు, చూడగలిగిన దేవుడిగా ఉన్నాడు. కనుక ఆయన దగ్గరకు మనం వచ్చి ఆయన మాటలు మనం ఉంచుకోవాలి. ఆయన మాట ఏంది? నమ్మకం. ఆ మాట పరిమళతో వాసనగా జీవించే మాట. దేవునికి మహిమ కలుగునగా. ఈ రోజున సెలవిచ్చిన ప్రతి మాట మన ఎన్నికల్లో జాగ్రత్త చేసుకున్నాం కాక దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఈ సంగతిని చెప్పిన దేవుడు చివరికి మనం చూస్తే అది పరిమళతో వాసనగా ఉంటుంది. అతని నీడ ఎందు నివసించేవారు మరలి వచ్చారు. దేవునికి మహిమ కలుగునగా. ఎవరిని అడుగు చెప్పండి? మనకి చెట్టుకు మంచి తోడైనట్లుగా ఏ మనిషి బ్రతుకుతున్నాడో, తర్వాత నీటిలో తామర పుష్పం ఎదిగినట్లుగా ఏ మనిషి ఎదుగుతూ ఉన్నాడో, ఏ సంఘం ఎదుగుతూ ఉందో తర్వాత చూసినప్పుడు లెబానోను పర్వతం వల్ల ఏ సంఘము, ఏ మనుషులు ఏళ్ళు తన్నుతూ ఉన్నారో, నీటి కాలం ఎవరు చెప్తున్నా ఏళ్ళు తన్నుతూ ఉన్నారో అక్కడ పరిమళ సువాసనను పరిమళింపజేస్తూ ఉన్నారు. ఆ నీడకు జనులు మరలి వచ్చారు. దేవునికి మహిమ కలుగునగా. హల్లెలూయా. ఇంత జరగాలి. మరి ఈ విధంగా నిలవాలి. నా అంత 10 మంది వస్తే, నాదంటే 20 మంది వస్తే మన సంఘం పెద్దగా ఇది. రోజు ప్రభు అంటూ ఉన్నాడు, నేను ఒక సాక్షిగా, భూజనులకు ఒక సాక్షిగా దేవుని నామ మహిమార్థంగా ప్రకటించడానికి ఏర్పాటు చేయబడిన దానవుగా జీవిస్తున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునగా. ఆయన స్తుతి కీర్తనలకు పాత్రుడు, కీర్తన పూజనీయుడు, ఆరాధనకు యోగ్యుడుగా ఆయన ఉన్నాడు. ఆయనకి ఈ స్థితిగల మహిమలు కలుగునగాక. ఈ కార్యం చేస్తున్నారు దేవుడికి స్థితిగల మహిమలు కలుగునగాక. అనేకంత మరలి వస్తారు. తర్వాత చూసినప్పుడు అతని నీడ నివసించే వారు మరలి వస్తారు. ధాన్యము వలె వారు తిరిగి మనుషులు. దేవునికి మహిమ కలుగునగా. వారు తిరిగి మనుషులు. ఇంతకుముందు కాలంలో చెప్పారు, నాకేది నేనే కళ్ళ చూసేది నేనే అన్నా, నాకేది నేనే కళ్ళ చూసేది నేనే అన్నా. ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, వారు ధాన్యం వలె, ధాన్యాన్ని కలిసి ఏం జరుగుతుంది? మొలుస్తూ వచ్చిన వారు తిరిగి మొలుస్తారు. మనుషులు ఎదుగుతూ ఉన్నారు. ఎవరికి మహిమ కలుగునగా. తిరిగి మొలుస్తారు. ద్రాక్ష చెట్ల వల్ల వారు వికసించరు. దేవునికి మహిమ కలుగునగా. తిరిగి మొలుస్తారంట. ద్రాక్ష చెట్టు లాగా వికసించేవాడిగా వారు నా దేవునికి మహిమ కలుగునగా. అలాగే సంగమా, దేవుని క్రియ, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఇది. ఈ రీతిగా నిన్ను పెంచి పోషించాలని, దేవుని ప్రణాళిక చొప్పున నిన్ను వృద్ధి చేయాలని ఆయన ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చిత్తం ఏంటి? నీ చిత్తం మనం మంచి ఆయన చిత్తాన్ని మనం చెప్తాం. ఆయన గుర్తిన సంగతులు మనం చెప్తూ ఉన్నాడు. దీని పట్ల ఆయన కలిగి ఉన్న ఉంటుంది. లబానోను ద్రాక్ష రక్తమ వాసన వలె వారు పరిమళించరు. దేవునికి మహిమ కలుగునగా. వారు పరిమళించే వారిగా ఉన్నారు. మన జీవితంతో ప్రభు చెప్తున్న గొప్ప మేలైన సంగతులు అనవధి ముందు భద్రం చేసుకుని దేవుని అందే సంతోషించడం దాకా. ఆమేన్. హల్లెలూయా.
క్రీస్తు యేసు మంచి మార్గాన్ని మనకు చూపించిన మంచి దేవుడు. ఈ మాటను బట్టి ఈ మాటలో ప్రభావం ఉంది, ఈ మాటలో శక్తి ఉంది, ఈ మాటలో దేవుని క్రియ ఉంది. కనుక ఈ మాటను పట్టుకుని ఏం చేయాలి? ఈ మాటను పట్టుకుని దేవుని అడుగు, దేవుని సహాయాన్ని కోరు. దేవా, ఇది నేను చెప్తాను, ఈ విధంగా నన్ను బలపరచు, ఈ విధంగా నన్ను విధించు, ఈ విధంగా నన్ను చేస్తూ నేను సృష్టించేదానిగా, నేను ఆరాధించేదానిగా, నా నోటి నీ చేతన ఉండేటట్లుగా నన్ను విధించే, నన్ను బలపరచు. దేవునికి మహిమ కలుగునగాక. భక్తుడైన దావీదు మహారాజు ఎప్పుడన్నాడు? నా నోట నీకు దేవుడు తన క్రియను జరిగిస్తూ ఉన్నా, తన క్రియను దావీదు పట్ల దేవుడు తన క్రియను జరిగిస్తూ ఉన్నా. నీ కీర్తి నా నోట దినమల్లా ఉండదు, నా నాలుగు నిన్నే సూచించును. గతకాలంలో చెప్తూ వచ్చాడు, నువ్వు ఏ ఇంటికి పోయినా నువ్వు చేసేది స్థితే, నువ్వు చేసేది స్థితి అని చెప్తూ వచ్చా. ఈరోజు చెప్తూ ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తారు, అందరూ అది అడుగుతారు, ఇది అడుగుతారు. ఎందుకు దేవుడికి మాట చెప్పారు? దేవుడు చేస్తూ ఉన్నాడు, చేస్తున్నాడు. కాబట్టి నువ్వు ఆ ఇంటికి పోతే అక్కడ నువ్వు ఆ ఇంట్లో నువ్వు ఏం చేస్తావు? దేవుడిని చూసేస్తావు. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడు చూసేస్తావు. సంగతులు చెప్పి ఇన్ని సంగతులు కూడా మనం ఏం చేసాం? చూసామని అన్ని జ్ఞాపకం చేస్తాడు, మళ్ళీ మనల్ని ఉద్యోగింపజేస్తాడు, మళ్ళీ మనల్ని తృప్తిపరుస్తూ బలపరుస్తూ వచ్చాడు. ఈ జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామంలో మోకరిల్లుదాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో జీవించునగాక. ఆమేన్. గొప్ప ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. నువ్వు నిజంగా నన్ను బట్టి దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నా జీవితాన్ని బలపరుస్తూ నన్ను రీతిగా వృద్ధి చేయడానికి దేవుడు సెలవిచ్చిన మాటలను నా మీద సూచిస్తే ఆ మాటను బట్టి ఆనందిస్తూ, దేవా ఈ రీతిగా నేను బ్రతకటానికి, ఈ రీతిగా నీ బిడ్డగా నేను నీ తట్టు తిరగటానికి, నీ సాక్షిగా నేను బ్రతకటానికి నీ కృప నాకు ఇచ్చేయమని ప్రార్థన చేద్దాం. ఎన్నో సంగతులు దేవుడు మనకు చెప్తూ వచ్చాడు. చెప్పిన ప్రతి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు నా మనకి చేసి గొప్ప చేద్దాం. ప్రార్థన చేద్దాం. ఒకరు కూడా ప్రార్థన చేయండి. స్తోత్రం 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 ప్రభువా. గొప్ప దేవ, ఎంత శక్తి గల మాటలు ఇచ్చావు ప్రభువా, ఎంత ప్రభావముతోని ప్రభువా నీ మాటలు తాకినాయి ప్రభువా. ప్రభువా ఎంత మేలు చేసావు ప్రభువా. నువ్వు గొప్ప దేవుడు, నువ్వు చేసే మేలు తండ్రి నేను గొప్పది ప్రభువా. నీకు స్తోత్రములు 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 యేసయ్యా. గొప్ప దేవా నీకు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ మాట నెరవేరుతుంది ప్రభువా, నీ మాట నెరవేరుతుంది ప్రభువా. నా జీవితంలో నీ మాటనే నెరవేరుతుంది ప్రభువా. ధన్యురాల్ని ప్రభువా, ధన్యురాల్ని ప్రభువా, ధన్యురాల్ని యేసయ్యా. ధన్యము నా జీవితంలో నువ్వు ధన్యము చేసిన దేవుడవు. నీకు వందనాలు, నీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. నీ మాట నీ మాట నీ మాట నా నోట యేసయ్యా. ఆమేన్. పరిశుద్ధుడు, ప్రేమగల దేవుడు, మంచి దేవుడు. ఆయన నోట ఆయన మాట మనకు అందించి ఆయన నామాన్ని స్థుతించి ఆయన నామాన్ని గొప్ప చేసి ఆయన మాట ఏంటో విశ్వాసం నుంచి ఆనందించే బలపరుస్తూ వచ్చి మరొకరు ప్రార్థన చేస్తారు. ప్రేరేపించబడి మరొకరు ప్రార్థన చేస్తున్నామని కనుక స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు కాపాడి స్థితిగా చేసినది మీకు వందనం స్తుతులు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అవును తండ్రి ప్రభువా, స్తోత్రం తండ్రి ప్రభా. తండ్రి మీ వాక్యం బట్టి మీకు వందనములు తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని రూపుదిద్దే వాక్యం తండ్రి మీద, మీ వాక్యం మీద తండ్రి ప్రభా మేము వేచి ఉండేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభా. లెబనోను చెట్టు వల్ల తండ్రి ఫలింప చేసే దేవా మీకు వందనములు తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా, నాయన మీ మాట మాలో
స్ప్రౌట్ చేసి ప్రభా, యూ విల్ మేక్ అస్ గ్రో మాస్టర్ లార్డ్. థ్యాంక్ యూ వందనం, స్తుతులు, స్తోత్రము తండ్రి. అవునైనా ప్రభా, మీ వాక్యంతో మేము బలపడి తండ్రి ప్రభు, మీ కొరకు మేము ఎక్కడున్నా కూడా తండ్రి మీ కొరకు నిలబడేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం. అలా నిలబెడుతున్న దేవా మీకు వందనాలు తండ్రి. అవును దేవా తండ్రి ప్రభా, మరి లోటస్ పువ్వు తండ్రి ప్రభు మలినం నుంచి పైన చూసి అందరిని ఆకర్షిస్తుంది తండ్రి ప్రభు. మేము కూడా తండ్రి ప్రభు నైనా మీ బిడ్డలాగా నిలబడినప్పుడు తండ్రి ప్రభు, మీ కొరకు అందరిని ఆకర్షించేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి ప్రభు. మీ భయభక్తులతో మేము ఉండేలాగా సహాయం చేయమని వేడుకొచ్చినాం తండ్రి. కృపగలిగిన దేవా మీకు వందనములు తండ్రి. అవును తండ్రి, మమ్మల్ని ఎంతగానో బుజ్జగించి తండ్రి మీ మాటలు నేర్పుతున్నారు తండ్రి. మీకు వందనములు తండ్రి ప్రభు. మా మేలు కొరకు, మా శ్రేష్టం కొరకు మీరు నేర్పుతున్నారు తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభు. నైనా మరి మీ వాక్యం మా హృదయంలో ఉంచుకొని తండ్రి ప్రభు, దాని మీద ధ్యానిస్తూ తండ్రి ప్రభు, దాని మీద ఆశ పెట్టుకునేలాగా సహాయం చేయమని. ఎందుకంటే ఆశను తృప్తిపరిచే దేవుడు మీరే తండ్రి. మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. మాలో ఏదన్నా తప్పు ఉంటే మమ్మల్ని క్షమించమని వేడుకొచ్చినాం, మమ్మల్ని ధైర్యపరచమని వేడుకొచ్చినాం తండ్రి. నిలబెట్టే దేవుడు మీరే తండ్రి ప్రభు. నేను అవును తండ్రి ప్రభు, మీ కొరకు మేము నిలబడేలాగా సహాయం చేయమని వేడుకొచ్చు. యేసునామమున అడిగి వేడుకొచ్చినాను తండ్రి. ఆమేన్. దేవుడు మన ఎడల ఆయన జరిగించే శక్తిని బట్టి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలిగినగాక. ఆమేన్. ఆమేన్. నెరవేర్చే దేవుడు నాయన, ఈ నామములో ఎక్కడెక్కడ వారి మధ్యలో కలిగించే దేవుడు, మా మధ్యలో ఉన్న బలపరిచే తండ్రి, ఇప్పుడు సంతోషింపజేసిన తండ్రి, పాదములు జారి పడకుండా క్రీస్తుని బంధంగా నిలిపి ఆయన శక్తి కలిగిన దేవుడుగా నడిపించబోతున్న తండ్రికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. నడిపిస్తున్నట్టు మహిమ చేసి ఆయన తగ్గించుకుని ఆమని వేసేసి నాది వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.